వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో వైట్ మైసూర్ పాక్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 కప్పులు పడుతుంది, మిల్క్ పౌడర్ 1 కప్పు, పంచదార 3 కప్పులు పడుతుంది, మైదా. స్టార్ట్ చేద్దామండి ఏ విధంగా చేయాలో. ఫస్ట్ షుగర్ తీసుకోండి 3 కప్పులు. 1 కప్పు వాటర్ వేసుకోండి. అలా కలిపి మైక్రోవేవ్లో 900 పవర్ లెవెల్లో పాకం పట్టుకోవాలి. ఫస్ట్ 6 మినిట్స్ పడుతుందండి. నేను 4 మినిట్స్ ఇప్పుడు పెట్టాను కదా, తర్వాత 2 మినిట్స్ పెట్టాను. తర్వాత వేరే బౌల్లో తీసుకొని 1 కప్పు మిల్క్ పౌడర్ తీసుకోండి, 2 స్పూన్స్ మైదా తీసుకోండి, నెయ్యి 4 స్పూన్స్ వేయండి. బాగా మిక్స్ చేయండి. అలాగా పాకానికి టైం పెట్టాం కదండి, చూద్దాం ఒకసారి. అయిపోయింది, ఎండ్ వచ్చింది. ఇంకా అవ్వలేదు, ఇంకా నేను 2 మినిట్స్ పెట్టాను, అందుకే మీకు 6 మినిట్స్ చెప్పాను మీకు ముందుగా. మళ్ళీ 2 మినిట్స్ పెట్టాను. బేకింగ్ పౌడర్ 1/2 స్పూన్ వేయండి. పాకం రెడీ అయిపోయిందండి. తీగ పాకం రావాలి, చూసారా? దాంట్లో నిమ్మకాయ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఒక చిన్నది ఉంటే చెక్కలాగా పిండి వేయండి. దాంట్లో మనం పౌడర్గా చేసుకున్నాం కదా, మైదా, మిల్క్ పౌడరు, నెయ్యితో కలుపుకున్నాం కదా, అది అలాగా మెల్లిగా అలా కలిపియండి నెయ్యి పాకంలోని. అలా బాగా కలపండి. దాంట్లో మీకు నెయ్యి పడుతుందండి ఎక్కువ. నెయ్యి కొంచెం కొంచెం వేస్తూ అలా కలుపుతూ ఉండండి. అలా పెట్టి 2 మినిట్స్ అలాగా కలుపుతూ నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. చూసారా? మళ్ళీ అలా కలిపి మళ్ళీ నెయ్యి యాడ్ చేయండి. అలా మీకు 3 కప్స్ పడుతుందండి. అలా మళ్ళీ కలిపి మళ్ళీ కూడా ఒక 2 మినిట్స్ పెట్టండి. చూసారా ఓవెన్లో ఎన్ని ఐటమ్స్ అవుతున్నాయో? మీకు బేకరీ ఐటమ్ చూపించాను, చూసారా? అలా బాల్ రాక మనకి అలా రావాలి. అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి కింద అప్లై చేయండి. మనం అలాగా కుక్ అయిపోయింది, అలాగా పల్లెలో వేసేయండి. అలా వేసి స్టోరేజ్ ఒక 6 అవర్స్ ఉంచండి. బాగా హార్డ్గా అయిపోద్ది, చల్లారిపోద్ది. 6 అవర్స్ అయిపోయిన తర్వాత అలాగా బోర్లించి కట్ చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇంట్రెస్ట్గా తింటారు, అంత టేస్ట్గా ఉంటుంది. అలాగా పీసు కట్ చేసుకోండి. చూసారా ఎంత బాగా వచ్చిందో?
మీరు ట్రై చేయండి ఇంట్లో. మీరు చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.